వెల్కమ్ టు SVRK 9 న్యూస్ ఛానల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కృష్ణా గోదావరి సంగమంలో సీఎం చంద్రబాబు జలహారతి. ఆక్వా రైతుల దుస్థితిపై జగన్ ఆందోళన, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు. కడపలో భారీ పెట్టుబడి, డాల్మియా రెండో ప్లాంట్ కు నారా లోకేష్ భూమి పూజ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు. ఆపై ప్రముఖ ఇంజనీర్ KL రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 TMC నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం. అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. రెండు కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లు కూడా బంగారు కలరే. ఈరోజు గోదావరి ఎప్పుడు కూడా అన్ని అడవుల నుంచి మొత్తం పారుతూ వస్తుంది. ఆకులు, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అన్నీ కరుస్తూ వస్తాయి. దానివల్ల సారవంతమైన నీళ్లు వస్తాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. పశ్చిమ గోదావరి కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని, ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆక్వా రంగు సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. ఆక్వా రైతులు దీనావస్థలో ఉన్నారు. ధరల పెరుగుదల హేతుబద్ధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తీరు అని జగన్ మండిపడ్డారు. ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకొని వస్తే ఆ రెగ్యులేటరీ బాడీకి అప్సడా అని పేరు పెట్టి ఆ రెగ్యులేటరీ బాడీకి CMA చైర్మన్ గా ఉంటూ సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్, కొనుగోలు ధరలు, మార్కెటింగ్, వీటిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా రైతాంగానికి నేరుగా తోడుగా ఉండేది ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి రైతులకు తోడుగా నిలబడ్డారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు అదే చట్టాన్ని చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మన ఈ కంపెనీలన్నీ కూడా ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీరిని నివారించలేకపోతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. కేవలం 4 నెలల కాలంలోనే అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలల తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడా పెంచుకుంటూ పోయారు.
రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే ఆప్సరా చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అనంటే, ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. కడప జిల్లా మైలవరం మండలం చినకొమెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. సంస్థ సీఈఓ పునీత్ దాల్మియాతో కలిసి లోకేష్ భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 3,100 కోట్లతో చిన్న కొమెర్లలో డీసీబీఎల్ పరిశ్రమను విస్తరించనున్నారు. బిర్లా గారు గ్రూప్ ప్రాజెక్ట్స్ హెడ్, అలాగే శ్రీ గణేష్ గారు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్, శ్రీ అనుపమ్ అగర్వాల్ గారు గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్స్ హెడ్, అలాగే శ్రీ మనోజ్ శ్రీవాస్తవ గారు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ హెడ్, వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శిలాఫలక ఆవిష్కరణ జరిగింది. ఒకసారి మనందరం కూడా గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా మరియు ఎన్నో దశాబ్దాలుగా దాల్మియా మన భారతదేశంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ఈరోజు మరొక ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా కడప సిమెంట్ ప్లాన్ శంకుస్థాపన మరియు శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఏపీ ఆయుష్ విభాగంలో 350 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ రోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఔషధ మొక్కల ఆరోగ్యానికి అసలైన ఆధారం 1 డే వర్క్ షాప్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఆయుష్ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 4 కొత్త ఆయుష్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద కాలేజీలు ఉన్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీనికి ఈ ఆయుష్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కి ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పిస్తూ ఆయుష్ మంత్రాలయాన్ని, ప్రత్యేకంగా ఆయుష్ మంత్రాలయం, ఆయుర్వేదని, యోగాని, యునాని, సిద్ధ, న్యాచురోపతి, ఈ ఆయుష్, హోమియో ఒక కొత్త మినిస్ట్రీని తీసుకురావడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా మీరు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ నాడు జరిగిన విధంగా 350 కోట్లతో ఇవాళ ఆయుష్ కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 350 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగిన తర్వాత ఇవాళ 4 మెడికల్ కాలేజీలు, ఆయుష్ 4 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేసుకుంటున్నాం. ఒకటి నా నియోజకవర్గం ధర్మవరంలో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజీని మంజూరు చేశాం. తొందరలోనే దానికి భూమి పూజ చేసి పని మొదలు పెడతాం. అదేవిధంగా ప్రొద్దుటూరులో యునాని కాలేజీని కూడా మంజూరు చేశాం. 70 కోట్లతో, ఒక్కొక్కటి 70 కోట్లు, ధర్మవరం 70 కోట్లు, ప్రొద్దుటూరులో 70 కోట్లతో యునాని కాలేజ్. ఇవి కాకుండా ఒక న్యాచురోపతి కాలేజ్ విశాఖపట్నంలో కూడా 70 కోట్లతో పనులు సాగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ చాలా అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో కూడా 70 కోట్లతో ఇంకొక ఆయుర్వేద మెడికల్ కాలేజీలు కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు 280 కోట్లతో ఇవాళ ఈ ఆయుష్ సంబంధించిన మెడికల్ కాలేజీల
ప్రారంభం ఇవాళ భూమి పూజలు చేసుకుని మనం పనులు మొదలు పెట్టుకోగలి. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ వైద్య విద్యను అందించాలంటే చదవాలనుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఆయుష్ కానీ, యునాని కానీ, లేదా న్యాచురోపతి కానీ బయట రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చదవడమే కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలాగా ఒక ఆయుష్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కి ఒక హబ్ లాగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద మాత్రమే కాకుండా ఒక ఇంటగ్రేటెడ్ హాస్పిటల్స్ కూడా ఒక్కొక్కటి 20 కోట్లతో ఇంటగ్రేటెడ్ హాస్పిటల్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలో ఒక్కొక్కటి 20 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ కూడా మంజూరు చేశాం. అదేవిధంగా 1500 డిస్పెన్సర్లని, ఎక్కడెక్కడో ఆగిపోయిన డిస్పెన్సర్లు, పనికి రాకుండా డిలాపిడేట్ స్టేట్ లో ఉన్న వాటిని 1500 డిస్పెన్సర్లని పూర్తిగా ఇవాళ మళ్ళీ మరమ్మతులు లేదా పూర్తిగా నిర్మాణం చేసి తయారు చేయడం జరిగింది. 1 నెల రోజుల్లో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చిన తర్వాత ప్రముఖ ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ కేఎల్ రావు దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కేఎల్ రావు గారు మన తెలుగు జాతి గర్వించదగినటువంటి మన ముద్దు బిడ్డ. అటువంటి కేఎల్ రావు గారి 125వ జయంతోత్సవం ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి దశలో ప్రతి సంవత్సరం కూడా ఏ రకంగా అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కేఎల్ రావు గారికి ఆయన ఘాటు వద్ద అత్యంత ఘనంగా నివాళులు అర్పిస్తున్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తరఫున అందులో కూడా ప్రత్యేకించి మన కేఎల్ రావు గారి తనయుడు విజయరావు గారి యొక్క మరి సారథ్యంలో ఆయన కూడా మా ఈ యొక్క కార్యక్రమంలో ఆయనతో పాటు మేము కూడా భాగం పంచుకోవడం చాలా సంతోషమని ఈ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కేఎల్ రావు గారు ఈరోజనే కాదు ఆ రోజే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కరువు కాటకాలని ప్రారదోలాలి అని అంటే, భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే ఈ దేశానికి ఒక మార్గం. ఏదైతే గంగా నది నుంచి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ నుండి కావేరి, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క దేశానికి అవసరమని తెలియజెప్పిందే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు, మన కేఎల్ రావు గారు. ఆ కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు, ఈనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆచరణలోకి తీసుకొని ఆ యొక్క కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి, కృష్ణాకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే కేఎల్ రావు గారి పుట్టినరోజున ఆ గోదావరి వరద నీటిని కృష్ణమ్మ తల్లి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతోటి స్వాగతం పలుకుతున్నారు. ఇదే కేఎల్ రావు గారికి మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులు, కేఎల్ రావు గారికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి బహుమతులు. ఆయన ఆదర్శం, ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం పనిచేయడం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కోట్లాది క్యూసిక్కుల వరద నీరు వృధాగా బంగాళాఖాతంలో పోతుంది. మరొక పక్కన కృష్ణమ్మ తల్లి చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా బీడులు వారినటువంటి భూములతో కరువుతో ఉంటున్నటువంటి పరిస్థితి, నీళ్లు లేక భూగర్భ జలాలు సైతం అడుగంటుతున్నటువంటి పరిస్థితి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిని గమనించినటువంటి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే ఆ యొక్క పరవళ్లు తొక్కుతున్నటువంటి గోదావరిని కృష్ణమ్మకి ఆ పట్టిసీమ ద్వారా కలిపి ఈరోజు ఈ యొక్క కరువు కాటకాల నుంచి ఇటీవల కన్ను మూసిన సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె భావోద్వేగంగా స్పందించారు. పేదల అభ్యున్నతి, కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. కులాలకు అతీతంగా సమాజ శ్రేయస్సే ప్రధాన లక్ష్యమని గుర్తు చేస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ముద్రగడ పద్మనాభం గారు నిన్న తుది శ్వాస విడడం జరిగింది. ఇవాళ ఆయన మరణం అనేది కేవలం వారి కుటుంబ సభ్యులకే కాదు, యావత్ రాష్ట్ర ప్రజానికానికి కూడా తీరని లోటు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బే రాజకీయం అయిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే రీతిలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట మీద నిలబడి
నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్లి ధైర్యంతో పోరాడుతూ అవినీతికి తల వంచకుండా ఆయన చూపించినటువంటి పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే కాపు పోరాట యోధుడిగా ఇవాళ ఆయన్ని చాలా మంది పేర్కొంటారు. అక్కడ కాపు పోరాటం అని చెప్పడంలో ఒక కులాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ ఆ కుల ప్రస్తావన వెనుకాల మానవీయతకే పెద్దపీట వేసి ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి తీరు అందరూ ప్రశంసించాల్సినటువంటిది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఆయన పుట్టినటువంటి కులంలో పేద కుటుంబాలు ఉన్నాయని చెప్పి గుర్తించి వాళ్ళు చదువుకోవాలి, పైకి రావాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అని వాళ్ళ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ ఒక మానవీయతకు పెద్దపీట వేశారు తప్పితే వెనుకబాటుతనంతో కుల వివక్షణ కానీ కుల వైషమ్యాలను కానీ ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు ఆయన ఎప్పుడు చేయలేదు. ఇది స్ఫూర్తిదాయకం. అటువంటి మహనీయుడికి పాదాభివందనం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కుటుంబానికి కష్టకాలంలో భగవంతుడు తోడుగా ఉండి వాళ్ళకి ఈ కష్ట పరిస్థితిలో నుంచి విద్యుత్ రంగంలో పీఆర్సీని వెంటనే ప్రకటించి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ముందుగా లక్ష్మీపురం సర్కిల్ నుంచి నిరసనగా ర్యాలీ నిర్వహించి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ అమలు, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 5 విద్యుత్ సంస్థల్లో సుమారు 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు 15 నుంచి 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో విద్యుత్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకుని వారికి 48,000 తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఏం పాపం చేసినారో తెలియడంలా. ప్రభుత్వాలలోకి వచ్చే ముందు ప్రతి పార్టీ విద్యుత్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు, హామీలు ఇస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులను విస్మరిస్తా ఉన్నారు, వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. అట్లే విద్యుత్ ఉద్యోగులకు రావాల్సినటువంటి వేతన సవరణ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నూతన వేతన సవరణ జరగాల్సింటే ఇప్పటి వరకు కూడా కనీసం వేతన సవరణ కమిటీని కూడా ఇవాళ విద్యుత్ సంస్థలు నియామకం చేయలేదు. అట్లే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటి వరకు ఆ డిఏలు ఇవ్వలేదు. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి వాళ్ళకు 2004 వరకు నియామకమైనటువంటి వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ జీపీఎఫ్లోకి మార్పు చేస్తూ జీవో నెంబర్ 53 విడుదల చేసింది. కానీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రం ఆ డిఏను వర్తింపజేలా ఇప్పటి వరకు వీళ్ళకి పెన్షన్ అనేటువంటిది కూడా ఇవ్వాల. ప్రభుత్వాల్లోకి వచ్చే ముందు ఒకటి చెప్తా ఉన్నారు, వచ్చిన తర్వాత విద్యుత్ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యుత్ సంస్థలు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు భారతదేశంలోనే చాలా గొప్ప అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాలు ఒకవైపున ప్రకటిస్తూ ఉన్నాయి. అత్యుత్తమమైనటువంటి ప్రతిభను కనబరుస్తూ విద్యుత్ సంస్థను లాభాల్లోకి తీసుకొస్తున్నటువంటి విద్యుత్ కార్మికులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏల విషయంలో కానీ, పీఆర్సీ విషయంలో కానీ, వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటువంటి విషయంలో కానీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి చందన ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ బ్లాక్ 2లో రాత్రి 12 గంటలకు అగ్ని ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపు చేశారు. ఏ బ్లాక్ లో సుమారుగా 40 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో యాజమాన్యం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే మంటలు అదుపులోకి వచ్చాయి. వరుస ప్రమాదాలతో ఫార్మాసిటీ మరోసారి ఉలిక్కిపడింది. మొన్న టొరంటో ఫార్మా, నిన్న లోహిత లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, నేడు శ్రీ సాయి చంద్ర ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రమాదాలు జరగడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇక ఇదే విషయంపై ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్స్ గౌరవ అధ్యక్షుడు గణేశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో సాయి చందన కంపెనీలో రోజు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ అనేటువంటి జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రొడక్షన్ 2 బ్లాక్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులు సంక్షేమంగా సక్రమంగా ఉన్నారా లేదనేటువంటి కోణంలో పరిశీలించవలసి ఉంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి అన్ని ఫైర్ ఇంజిన్లు ఇప్పటికే చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేటువంటి
పని చేస్తూ ఉన్నారు. మరోవైపు కార్మికులు ఎంతమంది విధులకు హాజరయ్యారు, ఎంతమంది సురక్షితంగా ఉన్నారు అనేటువంటి కోణంలో కూడా విచారణ చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ అన్ని డిపార్ట్మెంట్లు హాజరై ఇక్కడ ఈ సందర్భంలో ఎంత పొల్యూషన్ బయటికి విడుదలైంది, కార్మికుల యొక్క పరిస్థితి ఏంటనేటువంటి ఆ కోణంలో కూడా విచారణ చేయాలని, కార్మికులందరికీ సక్రమంగా ఉన్నారా లేదనేటువంటి పద్ధతుల్లో అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటువంటి పని చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం అనుమతులు లేకుండా పశువులను ముఖ్యంగా గోమాతల్లో అక్రమంగా తరలించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బీహారీ హెచ్చరించారు. రోజువారీ వాహన తనిఖీల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యాన్ పోలీసులు తనిఖీ చేయగా అందులో సరైన అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని పశువులను సమీప గోశాలకు తరలించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మరోసారి పశువుల రవాణా వాహనాన్ని అడ్డుకొని పరిశీలించగా అవసరమైన అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ వాహనాన్ని కూడా సీజ్ చేసి పశువులను గోశాలకు తరలించారు. సంబంధిత వారిపై మరో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ బిహారీ మాట్లాడుతూ అక్రమంగా పశువులు తరలించే వారిపై నిరంతరం నిఘా ఉంచామని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కూడా ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎల్విన్పేట సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ఈరోజు మా ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు నిన్న ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 13 పశువుల్ని, అదేవిధంగా దాంతోపాటు ఒక బొలెరో వ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా పశువుల్ని కొంతమంది అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిస్తే అది కూడా పట్టుకుని ఒక బొలెరో వెహికల్ని 11 పశువుల్ని సీజ్ చేసి పశువుల్ని గోశాలకు పంపించడం జరిగింది. వెహికల్స్ అన్నమాట స్టేషన్లో పెట్టడం జరిగింది సీజ్ చేసి. ఇది గౌరవ ఎస్పీ శ్రీ మాధవరెడ్డి గారు ఆదేశాల మేరకు మేము మా సర్కిల్ పరిధిలో అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా మేము పటిష్టంగా చర్యలు తీసుకొని ఈ యొక్క పశువుల అక్రమ రవాణా మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఎల్విన్పేటలో ఏర్పాటు చేయబడిన చెక్ పోస్ట్లో ఒక్కొక్క ఎస్ఐ గారిని, రోజుకొక ఎస్ఐ గారిని నియమించడం జరిగింది. అటువైపు నుంచి పశువుల అక్రమాతో పాటుగా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.